This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వాడి వేడిగా తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పవర్ వార్ ఒలింపిక్స్ లో భారత్ బోణి మను బాకర్ కు ప్రధాని మోడీ ప్రశంసలు బడ్జెట్ కేటాయింపుల్లో మహిళలకు అత్యవసర నిధులు ముగిసిన ఐత్వా రాష్ట్ర శిక్షణా తరగతులు ఇక వార్తల వివరాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈ రోజు అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. కాగా 19 పద్దులపై సభలో చర్చ జరిగింది. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లపై చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ డిమాండ్స్ పై చర్చ జరిగింది. ఇష్టానుసారం అప్పులు చేసి బీఆర్ఎస్ విద్యుత్ సంస్థను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం పేరుతో ప్రజల సొమ్మును ఆగం చేసినట్లు ఆరోపించారు. దీనిపై గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు. దాదాపు 90,000 కోట్లు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినట్లు వివరించారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ నేతలని గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరగకపోతే విచారణ కమిషన్ ఎదుట ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్ చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు, అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది. అధ్యక్ష, స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా నాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు. విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు. అధ్యక్ష, జయపాల్ రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తీవ్ర స్థాయికి చేరాయి. జగదీష్ రెడ్డి గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడు, దొంగతనం కేసులోనూ ఆయన నిందితుడు. జగదీశ్వర్ రెడ్డిని ఏడాది పాటు నల్గొండ నుండి బహిష్కరించారు అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించగా జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలో ఏ ఒక్కటి నిజం కాదు, నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి మరీ రాజీనామా చేసి వెళ్లిపోతా,
ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని సవాల్ చేశారు. దీంతో జగదీశ్వర్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రతి సవాల్ చేశారు. గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల్ ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో 1,80,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష. ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగాళ్ళ మాటల్ని, చెత్త మాటల్ని. లేదు ఒలింపిక్స్ లో భారత్ విజయ ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ కు చెందిన మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. షూటింగ్ లో కాంస్య పతకం సాధించిన తొలి మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు తొలి పతకాన్ని సాధించబెట్టడం ద్వారా షూటింగ్ లో 12 ఏళ్ల కరువును మను భాకర్ ముగించింది. భారతదేశానికి చెందిన మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను నిలిచింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో కాంస్యం సాధించింది. మను బకారా చాలా తక్కువ వయసులోనే కోట్లాది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు కోట్ల రూపాయలను కూడా సంపాదించింది. ప్రస్తుతం దేశంలో మను పేరు మార్మోగిపోతోంది. పారిస్ ఒలింపిక్స్ లో చారిత్రాత్మక రీతిలో కాంస్యం రూపంలో భారత్ కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్ లో భారత్ కు మెడల్ అందించిన ఏకైక మహిళగా రికార్డులనెక్కిన ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ కాల్ చేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. नमस्ते, मैं प्रधानमंत्री जी की कार्यालय से बोल रहा हूँ. प्रधानमंत्री जी बात करके मैं दे रहा हूँ. जी नमस्ते सर. हेलो नमस्ते सर. हेलो नमस्ते, खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई. बहुत बहुत शुक्रिया सर. आप कैसे हैं? मैं बहुत बढ़िया से. आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ. जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे. अभी आप स्वयं को वैसे 0.1 से आप सिल्वर आपका रह गया, जी, लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया. आपको 2 प्रकार की क्रेडिट मिल रही है. एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो. जी सर. हाँ जी शुक्रिया सर. मेरी तरफ से बहुत बहुत बधाई है. देखिए टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया. हाँ जी. लेकिन इस बार
तुमने सारी कमियों को पूरा कर दिया। बिल्कुल सर, अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं। मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा। जी सर, देश बिल्कुल को भी उसका लाभ होगा। बिल्कुल सर। बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको। కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుపుత్కూరులో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షునిగా కాంపెల్లి తిరుపతి ఎన్నికయ్యారు. 301 మంది ఓటర్లు ఉండగా 260 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రత్యర్థి పొత్తూరు వంశీపై 54 ఓట్ల మెజారిటీతో కాంపెల్లి తిరుపతి గెలుపొందారు. ఈ సందర్భంగా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ద్యావా శ్రీనివాస్ హాజరు కాగా ఆర్గనైజర్లుగా సుంకే రామచంద్రం, రామంచ బాబు, రమేష్ వ్యవహరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6, 7 తేదీల్లో చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని టీఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి కనకం రవి, జిల్లా అధ్యక్షులు ఖమ్మం కృష్ణ కోరారు. కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చలో ఢిల్లీ పోస్టర్ను కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 6, 7న జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల జనాభా దామాషా ప్రకారం ఏబీసీడీ బిల్లు పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టి చట్టబద్ధత పొందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రాజ్కుమార్, కోయడం, డప్పు మురళి, అళువాల సంపత్, రాకేష్ తదితరులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని, మా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ మాదిగ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇక్కరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల బాలరాజు రాష్ట్ర అధ్యక్షులు వారి ఇద్దరి ఆదేశాల మేరకు మేము చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. దీనికి బీజేపీ ప్రభుత్వం ఎన్నో 10 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తామని చెప్పి ఈరోజు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి అలుగునూరు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు చలో ఢిల్లీ పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అమలుకు చట్టబద్ధత కల్పించాలనే పిలుపుతో మరి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మరి 6, 7 తారీఖు రోజు నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మరి బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్లకు మరి ఏబిసిడి వర్గీకరణను సాకుగా చూపెట్టి మరి మాదిగ ప్రజల ఓట్లను మరి దండుకుంటున్నారు. ధరణిలో లోపాలను త్వరగా గుర్తించి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2020 ధరణి యాక్ట్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ధరణి కమిటీ అనేక అంశాలపై విచారణ కొనసాగిస్తుందని, త్వరగా పూర్తి చేసి రైతులకు సులభతరమైన కొత్త చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. ధరణి గురించి బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. ఇందులోని లోపాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నేనేమంటున్నంటే అసలు కేటీఆర్కు ఈ రెవెన్యూ సిస్టమ్ గురించి తెలియదు. ఆయనకు 1971 ఆర్ఓఆర్ 1971 యాక్ట్ తెలియదు, ఆయనకు 1989 రూల్స్ తెలియదు, ఆయనకు కాసరా పాని తెలియదు, ఆయనకు కబ్జా కాలం తెలియదు, ఆయనకు పట్టా కాలం తెలియదు, ఆయనకు రెగ్యులరైజేషన్ ఆఫ్ సింపుల్ సెల్యూర్ అంటే తెలియదు, అసలు రెవెన్యూ వ్యవస్థ ఎట్లుంటుందనే తెలియదు. ఈ ధరణి 2020 అని తీసుకొచ్చినప్పుడు 1971 యాక్టు ఆర్ఓఆర్ యాక్ట్ని ఏదైతే రిపీల్ చేసారో, గవర్నమెంట్ తీసేసారో, దానివల్ల 22 లక్షల ఎకరాల భూమి సమస్యాత్మక భూమిగా ఇక్కడ మారింది. దాన్ని పట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని అసలు ఎంత పెద్ద స్కామ్ చేసారో చాలామంది చెప్పారు. 1 లక్ష కోట్ల రూపాయల స్కామ్ గోల్మాల్ జరిగింది హైదరాబాద్ అని చెప్పింది. కాబట్టి ఏమి నీకు తెలిసి తెలియకుండా ధరణి అనేటువంటిది నేను జూన్ 10 తారీఖు నాడు
2023 సంవత్సరంలో కరీంనగర్లో చెప్పిన ధరణి ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ యాక్టివిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్స్ క్రిమినాలిటీ అని చెప్పిన అదొక క్రిమినల్ యాక్టివిటీ ఆ యొక్క యాక్ట్ ద్వారా చేశారు. 100 ధరణి మారాలంటే గవర్నమెంట్ పోవాలన్నాం, ధరణి మారాలంటే గవర్నమెంట్ మారాలని చెప్పింది. గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ మారింది, ధరణి పోవాలి, ధరణి 2020 యాక్ట్ అనేటువంటిది పోవాలి. పోయినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే దిశ లోపల ప్రభుత్వం ఏదైతే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది, అఖిలపక్షంతో మిగతా వాళ్ళతో సూచనలు తీసుకొని కొత్త యాక్ట్ తీసుకొస్తామని ప్రభుత్వం ఏదైతే అడుగులు వేస్తుందో ఆ అడుగులు అనేటువంటిది ఇంకా స్పీడ్గా వేసి తొందరగా ఈ ధరణి సమస్య అనేటువంటి పరిష్కారం రావాలి. కరీంనగర్ రూరల్ మండలంలో పవర్లూమ్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో 5 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. చామనపల్లి, చెర్లబుత్కూర్, జూబ్లీనగర్, ఫకీర్పేట, ఎలబోతారం గ్రామాల్లో సుమారు 150 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. చీరకు 65 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఇవి ఏమాత్రమూ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. రోజుకు కనీసం 350 రూపాయల కూలీ మాత్రమే పడుతుందని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 2 సంవత్సరాలకోసారి కూలీ రేట్లు పెంచాలని ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యు శ్రీనివాస్, పవర్లూమ్ సంఘం గ్రామ అధ్యక్షుడు దూడం గంగాధర్, కొండబత్తుల స్వామి, రాజయ్య, మల్లేశం, రాజు, కమిటీ సభ్యులు, పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు. 16 రోజుల నుండి పవర్లూమ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. చావనపల్లి, చెర్లబూత్కూరు, పక్కీరిపేట, ఎల్లబోతారము, జూబ్లీ 5 గ్రామాల నుండి దాదాపు 150 మంది కార్మికులు 16 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కనీస వేతనం పెంచాలని, పనికి తగ్గ వేతనం రావాలని, పనికి భద్రత కల్పించాలని, అదేవిధంగా గత 20 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు ఒకసారి పవర్లూమ్ కార్మికులు కూలీ రేటు అగ్రిమెంట్లు నిర్వహిస్తుంటున్నారు. ఈ కూలీ రేట్ల ఒప్పందాని కోసం అనేక సార్లు యజమానులకు వినతి పత్రం ఇచ్చినా, కోరికల పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇదే విషయాన్ని కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏసీఎల్ కానీ డీసీఎల్ కానీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు కనీసం ఏం జరుగుతుందని తెలవడానికి కోసం కూడా ఇంతవరకు ఇటు రాకపోవడం దుర్మార్గం. Take a short break. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. కేంద్ర బడ్జెట్లో మహిళా సంక్షేమానికి నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఐద్వా జాతీయ నాయకురాలు జ్యోతి. కరీంనగర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. బేటీ బచావో అని గొప్పలు చెప్పుకుంటున్న ఎన్డీఏ సర్కారు కూటమి బచావో అన్నట్లుగా నిధులు కేటాయించిందని ఎద్దేవా చేశారు. మహిళల అభ్యున్నతికి, ఉద్యోగ కల్పనకు, కుటీర పరిశ్రమలకు నిధులు కేటాయించకపోవడం మహిళల్ని అవమానించడమేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బాలికలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2500 రూపాయల స్కీమ్ను అమలు చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు ఆశాలత, మాచర్ల భారతి, సహాయ కార్యదర్శి పాలుడుగు ప్రభావతి, రత్నమాల, గీతారాణి, మద్దెల వినోద, నాగలక్ష్మి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ క్లాసుల సందర్భంగా వివిధ అంశాలపై మహిళలను చైతన్యవంతులను చేయడంతో పాటు రాబోయే కాలంలో మహిళలుగా మన హక్కుల కోసం ఏ రకంగా పోరాడాలి ఏంటి అనేది కూడా ఈ సందర్భంగా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెట్టాయి. మహిళలకు సంబంధించి విద్యా వైద్యానికి కేటాయించే బడ్జెట్ కానీ, మహిళా శిశు సంక్షేమానికి కేటాయించే బడ్జెట్లు కానీ ఎప్పుడు చూసినా గొర్రెతోక బెత్తడన్నట్టే ఉంటా ఉన్నాయి. ఈ కేటాయించే బడ్జెట్తో ఈరోజు మహిళల సాధికారత సాధించడం అనేది సాధ్యం కాదు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కనుక చూసుకుంటే
మహిళా శిశు సంక్షేమ శాఖకు 2700 కోట్లు కేటాయించింది. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పరిశీలిస్తూ ఉన్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయించే బడ్జెటు 2000 కోట్ల నుంచి 3000 కోట్ల మధ్యలోనే ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్నారు. ధరలు తగ్గించకపోగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని నియంత్రణ చట్టాన్ని ఎత్తివేశారు. ఎత్తివేయటం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఇవాళ మహిళల్లో రక్తహీనత, పిల్లల పౌష్టికాహారలేమితో లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 125 దేశాల్లో చూసినట్లయితే 111వ స్థానంలో భారతదేశం ఉంది. ఉంటే కనీసం మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మాత్రం నిధులు తక్కువగా కేటాయించారు. మరోపక్క నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరుగుతూ ఉన్నది, ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే మహిళలపై దాడులు, హత్యలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. అందుకే భవిష్యత్తులో మేము బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలు. మహిళా వ్యతిరేక విధానాలు అంటే మహిళలపై వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క ఇవాళ ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, బాల్య వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కర్తవ్యాలను రూపొందించి, ఉద్యమాలు రూపొందించి, పోరాటాలు చేయడానికి, రాజకీయంగా చైతన్యం చేయడానికి మేము ఈ రాజకీయ శిక్షణ తరగతులు ప్రవేశపెట్టాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలోని హజ్రత్ సయ్యద్ ఉమర్ షావలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం గసుల్ షరీఫ్, గౌసే ఆదం, దస్తగిరి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం గోదావరికంలోని 8 ఇంక్లైన్ కాలనీ నుంచి గంధం, నాగపూర్ దర్గా నుంచి చాదర్లు తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. మడిపల్లి గ్రామంలోని హజరత్ సయ్యద్ ఉమర్ షావలి దర్గా నందు ఉర్సు ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఉర్సు ఉత్సవాల భాగంగా ఈరోజు గుసుల్ షరీఫ్ నిర్వహించబడుతుంది. రేపు అనగా 29/7/2024 సోమవారం రోజున గంధాభిషేకం జరగబడుతుంది. ఈ గంధం 8 ఇంక్లైన్ కాలనీ గోదావరికండ నుంచి తీసుకురాబడుతుంది. అలాగే నాగ్పూర్ నుంచి వచ్చిన చాదార్లు దర్గాలో హజరత్ సయ్యద్ ఉమర్ షావలి సమాధికి సమర్పించబడుతుంది. అదేవిధంగా 30/7/2024 మంగళవారం రోజున ఉర్సు ఉత్సవాలు నిర్వహించబడతాయి. దీనిలో భాగంగా దీపారాధన చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో అధికంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అలాగే ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ చాలామంది అనారోగ్యాలు కానీ సంతతి లేక చాలా బాధపడుతున్న భక్తులకు అందరికీ ఉమర్ షావలి దయతోటి మంచి జరిగిందని అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా వచ్చి ఉమర్ షావలి దర్గాను దర్శించి తమ కోరికలను తీర్చుకోవాల్సింది కోరుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా బోదల గ్రామంలోని పార్వతీ శంభులింగేశ్వర ఆలయంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగులకుంట చెరువు కట్ట వద్ద నాగుపాము కనిపించడంతో స్థానికులు పామును పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. ఆ వ్యక్తి పామును పట్టుకుని శివాలయం ముందు నుంచి వెళ్తూ ఉండగా పాము ఒక్కసారిగా కిందకు దిగి నాగదేవతల విగ్రహంపైకి ఎక్కి పడగ విప్పింది. కొంత సమయం వరకు పాము అలాగే ఉండడంతో గ్రామస్తులు సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అనుబంధమైన యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భరణి యముడి నక్షత్రం కావడంతో మూల విరాట్కు అర్చకులు రుద్రాభిషేకం, మన్యు సూక్తం, ఆయుష్ సూక్తం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమ గండాలు పాపాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ కిరణ్, వేద పండితులు పాలెపు ప్రవీణ్ శర్మ, అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్, కళ్యాణ్ పాల్గొన్నారు. भगवान
ధర్మపురి క్షేత్రంలో కూడా మరి ఈరోజు భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు ఈ నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకంతో పాటుగా మరి అదేవిధంగా రుద్రంతో రుద్ర సహితంగా మణిసూత్ర సహితంగా ఆయుష సూత్ర సహితంగా అభిషేకము అదేవిధంగా ఆయుష హోమము నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఆయుష హోమం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే గిట్ట మన జన్మకుండలి స్థితిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర దోషం అంతా కూడా పూర్తిగా తొలిపోయి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది చెప్పి శాస్త్రంలో చెప్పబడుతున్నది. ప్రభుత్వాన్ని ఒప్పించి 100 కోట్ల నిధులు తెచ్చామని చెప్పుకునే ఎమ్మెల్యే అభివృద్ధి జాడేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8 నెలలు గడుస్తున్న నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విఫలమయ్యారన్నారు. కొట్లాడి సాధించుకున్న మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలన్నారు. తన హయాంలో స్థలాన్ని కేటాయించిన ఐటీ పార్కు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రామగుండం కార్పొరేషన్లో సమస్యలు వెక్కిరిస్తున్నాయని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే వాటిని ప్రస్తావించాలని కోరారు. ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేపించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం. అది పెండింగ్లో ఉన్నది, దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా TUFIDC కింద 100 కోట్ల రూపాయలను కేటీఆర్ గారి నేతృత్వంలో నిధులు మంజూరైనాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్కు కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పవర్ వార్. ఒలింపిక్స్ లో భారత్ బోణి, మను బాకర్ కు ప్రధాని మోడీ ప్రశంసలు. బడ్జెట్ కేటాయింపుల్లో మహిళలకు అత్యవసర నిధులు, ముగిసిన ఐత్వా రాష్ట్ర శిక్షణా తరగతులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.